చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఉపాధ్యాయుల ఉద్యోగంలో వ్యతిరేకం ఉంది సార్, వారు గమనించండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల్లో మీరు నవరత్నాలని అందరికీ పట్టణొక్తాను మంచిదే, వాళ్ళల్లో కూడా ఒక విధంగా ఉపాధ్యాయుల ఉద్యోగులు కూడా ఫస్ట్ పౌరులే, వారు ఓటు కలిగి ఉన్నారు. ఇప్పుడు వారి మనోభావాలు దెబ్బతినకూడదు, వారిని చేయాలని చెప్పి నేను గట్టిగా మాట్లాడాను. చాలా మంది సమస్యలు గురుకులాల 6 సంవత్సరాల నుంచి మాట్లాడాను. తర్వాత ముఖ్యంగా 2003లో టెస్ట్ పాస్ అయ్యి, అంటే ఉద్యోగ అందరూ పోలీసులు అంతా రిక్రూట్మెంట్ అయ్యి, తర్వాత కొన్ని ప్రభుత్వ కారణాల వల్ల 24-25లో చేయడం జరిగింది. అంటే సిపిఎస్ కన్నా ముందు బిఫోర్ తర్వాత సిపిఎస్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేరిన వాళ్ళు దాదాపు 10 నుంచి 11,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు సార్. ఆల్రెడీ మీరు సిపిఎస్ టోటల్గా సిపిఎస్ అన్నారు, దాంట్లో మేమేం మాట్లాడలేదు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్నారు, అది మంచి కాలం నిర్ణయిస్తుంది. మరి ప్రత్యేకంగా 57 మెమో ప్రకారం ఇచ్చారు సార్. మరి అందులో మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సింది సార్. ఎందుకంటే ఆల్రెడీ సెంటర్లో ఇచ్చారు, అన్నాచారు ఇచ్చారు, సెంటర్లో మెమో పిక్చర్ ఉంది కాబట్టి ఏంటి నిగుడు వేయకూడదు. కాదంటే కోర్టు పోయినా కూడా ఇంప్లిమెంట్ చేయాలా, అదేదో మీరే చేస్తే బాగుంటుంది. మరి ఇవాళ చేసినా ఒకటే, ఎలక్షన్ తర్వాత జూన్లో చేసినా ఒకటే, వాళ్ళకి మాత్రం జరిగే న్యాయం మాత్రం ఒకటే. ఈ రోజైనా జూన్, జూలై, ఆగస్ట్ అయినా వాళ్ళకి వచ్చేది రిటైర్మెంట్ తర్వాత కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా బెనిఫిట్ జరుగుతుంది. అయితే ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత చేయడం వల్ల మనం నష్టపోతాం సార్. బిఫోర్ ఎలక్షన్ జరిగితే ఆ 10,000 కుటుంబాలను ఆచరిస్తాయి సార్. నేను మనలో పెట్టుకోమని చెప్పి ఆయన పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరేనన్నారు. ఖచ్చితంగా అధికారులతో పిలిచి మాట్లాడి చేయమని చెప్పాను. అది పరిశీలనలో ఉంది, పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటారు. ఈ బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. తదుపరి మిగతా డిమాండ్ అన్ని సంఘాల వరకు చాలా ఉంటాయి. అవన్నీ ఈ నెక్ ఆఫ్ మూమెంట్లో ఇప్పుడు చైల్డ్ కేర్ లీవ్ అడిగాం. అడిగితే చైల్డ్ కేర్ అనేది సర్టన్ పీరియడ్ ఉంటుంది, సర్వీసులు ఎప్పుడైనా వాడుకోవచ్చు అంటే దాని మీనింగ్ మారుతుంది. ఉమెన్ కేర్ లీవ్ అంటే ఏదైనా మీరు పేరు ఏదైనా నామకరణం చేయండి, వాళ్ళకైతే సర్వీస్ మొత్తంలో ఉపాధ్యాయులు చేయాలని చెప్పాం. దీనికి ముఖ్యంగా దీని అందరికి కావాలా సర్వీస్ అని చెప్పి నాంది బలి కష్టపడింది మన కలపతి మేడం గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆమె ఎంతో మంది కొన్ని సంఘాల వారు ప్రొటెక్ట్ చేశారు ముందుకు వెళ్ళకూడదని, అయినా వాటన్నింటిని మార్కెట్ తొలగించుకొని ఆయన శివం గారితో మాట్లాడి పెద్దలతో మాట్లాడి దాని నిర్ణయం తీసుకునేది. దానికైతే ఆ విధంగా ఉంటే వాటి పేరు ఏం పెడతారో పెట్టుకోండి, వాళ్ళకైతే సర్వీసులు ఎప్పుడైనా వాడుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది. అది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఫైనల్గా మిగతా ఇండివిజువల్గా మనకి ప్రతి సంఘంలో కూడా చాలా కారణాలు ఉంటాయి. కొన్ని గవర్నమెంట్ మోడల్ స్కూల్స్ ఉన్నాయి, కేజీపీలకు ఉన్నాయి, యూనివర్సిటీలు రకరకాలు ఉన్నాయి. అయితే మెయిన్గా ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అన్ని డిమాండ్లు ఇప్పుడు పెడదామని చెప్తే ఆడిపందులు జాన్సా కమిషన్లో ఏంటండి మీరు ఇప్పుడు డిమాండ్ చేస్తారు, పెళ్లి పందిరిలో తాలిగట్టేటప్పుడు చట్టం నుంచి డిమాండ్ చేసినట్టు ఇస్తావా సత్తావా అన్నట్టు చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే మరి ఎలా సార్, మరి మా పరిస్థితి కూడా ఈ టైంలో మీరు పలికేది కదా, మరి మేము ఆ విధానం చూసుకోవాలి కదా అని చెప్పడం జరిగింది. ఫైనల్గా ఏం చెప్పామంటే ఐఆర్ అడిగాం, అందరికి సంబంధించింది ఐఆర్ ఇవ్వమని చెప్పి అడిగాం. 15% ఐఆర్ ఇవ్వము. ఎందుకంటే పత్రికల్లో అయితే నేను 30-40 అడగచ్చు, 1-to-1 సీఎంతో మాట్లాడేటప్పుడు 30 అడిగితే సమానం ఎలా ఉంటుంది, అది వేరుగా ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ ప్రతిపాదించలే. 15% ఐఆర్ చదువుతుంటే మరీ తక్కువ ఇస్తే మీ వాళ్ళు ఒక విధంగా అనుకుంటారు కదా, ఈరోజు తెలంగాణలో 5% ఇచ్చారు అలా ఉంటుంది కదా, అది కాదు సార్.